ఒకసారి మాట్లాడుతూ తోట సమస్య కొత్తపాలెం కొత్తపేట దగ్గర తోట కబ్జా చేస్తుందండి. మాది మా తోట తీసుకొని ఉంటుందండి. అది ఇప్పుడు వెంకటరత్నం అనే ఒక అతను అడ్డుకుంటున్నాడు. అతన్ని నాదనేసి దౌర్జన్యం చేస్తాడు. అన్నీ సరే అతనికి ఏమి లేవైనా సరే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడండి. అతను గుండాలు తీసుకొచ్చి రౌడీని తీసుకొచ్చి కబ్జా చేస్తాడు. ఎవరు? కొత్తపాలెం కండిగ రేవు దగ్గర కొత్తపేటకి సంబంధించింది. మా నాన్నగారు బతుకున్నప్పుడే అన్ని రాస్తారండి. అయినా సరే దస్తావేజులు మాకు అన్ని దస్తావేజులు ఉన్నా సరే ఆయనకి సంబంధం లేకపోయినా మా దాంట్లోకి వచ్చి మా దాంట్లో కబ్జా చేస్తున్నారండి. దౌర్జన్యంగా దింపు తీస్తే ఆ దింపు కూడా ఆపేశారండి. మమ్మల్ని గంటేసి కొట్టేశారండి. అయినా సరే వాళ్ళు సుభాష్ గారు పేరు చెప్తుంది మా మాటలు వింటున్నారండి. మా సుభాష్ గారు ఆయన మాట్లాడుతున్నారనేసి వాళ్ళని చేస్తున్నారు. అక్కడ వాళ్ళండి మా సుభాష్ సపోర్ట్ ఉన్నాడని చెప్తున్నారు. చెప్పండి బాబు, మాకు ఇవ్వాలనేసి మా కొబ్బరి తోట మాకు తప్పించమని కోరుకుంటున్నామని. సుభాష్ పేరు చెప్పారు ఎవరు? సుభాష్ అతనే కబ్జా చేసి అతనే వెంకటరత్నం అని ఏమంటున్నాడు? మాది ఇదంతా మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి, ఇదంతా మాదనేసి కబ్జా చేస్తున్నాడండి. మేము పెద్ద మనుషులు తీసుకొచ్చుకుంటుంటే కుదరదు. మాకు పెద్ద మనుషులు ఉన్నాడు, అతను మాకు సపోర్ట్ చేస్తాడు. సుభాష్ గారు సపోర్ట్ చేస్తాడని చెప్తున్నాడు. మా నాన్నగారు గుత్తి వెంకట్రావు గారు నాకు పెళ్లి చేసినప్పుడు పసుపు కుంకాల మాన్యం కింద 5 గుంచాల భూమి కొత్తపేటలో భూమి ఇచ్చారు. ఆ భూమిలో నేను దింపు తీస్తుండగా అటువైపు వాళ్ళు కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి వెంకటేష్, కుడిపూడి రమేష్, బొక్క లోకేష్, రాయుడు బాలకృష్ణ వీరు 5గురు వచ్చి నా పైన దౌర్జన్యం చేసి దింపు ఆపేశారు. నన్ను కొట్టారు, తిట్టారు, అసహ్యకరమైన మాటలు మాట్లాడారు. మా పొలంలో మాకు అన్ని రిజిస్టర్డ్ కాగితాలు ఉన్నాయి, పాస్బుక్ కూడా ఉంది, పట్టా బుక్ కూడా ఉంది. అయినా సరే నన్ను దింపు తీసుకొనివ్వట్లేదు. నా పొలంలో మా వెనకాల సుభాష్ ఉన్నారు అని చెప్తున్నారు. మాకు సుభాష్ సపోర్ట్ ఉన్నదా అంటున్నారు. సుభాష్ అన్నయ్య మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా పొలం మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం.